హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలకు ఉపయోగపడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నేను ఫస్ట్ క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పడానికి కొంత టైం గ్యాప్ తీసుకుంటాను. ఆ టైం గ్యాప్లో మీరు కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. ఆ తర్వాత మొత్తం ఎన్ని ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్స్ని గెస్ చేసినది కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ క్వశ్చన్, నాగార్జున ఆనకట్టను నిర్మించిన సంవత్సరం. ఆప్షన్స్ 1967, 1968, 1969, 1971. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 1967వ సంవత్సరంలో నాగార్జున ఆనకట్టను నిర్మించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సహజ సిద్ధ సరస్సులు. ఆప్షన్స్ దాల్ పులికాట్, చిలుక దాల్, చిలుక కొల్లేరు, పులికాట్ కొల్లేరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పులికాట్ కొల్లేరు. ఆంధ్రప్రదేశ్లో సహజ సిద్ధ సరస్సులు పులికాట్ కొల్లేరు సరస్సులు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించబడుతున్న జిల్లా ఏది? ఆప్షన్స్ విజయనగరం జిల్లా, ప్రకాశం, కృష్ణా, గుంటూరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ప్రకాశం జిల్లా. గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, మన తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్కి 5 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చిన శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 299 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ 3 months వ్యాలిటీ కోర్స్ ఉంటుంది, 6 months వ్యాలిటీ కోర్స్ కూడా ఉంటుంది. మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసినట్లయితే తర్వాత పేజ్లో క్రింద వైపున బై నౌ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. అలాగే సిలబస్కి సంబంధించినటువంటి వీడియోల వివరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. 1150+ లెర్నింగ్ మెటీరియల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, గొట్ట ఆనకట్ట నిర్మించబడిన నది ఏది? ఆప్షన్స్ వంశధార, శారద, బాహుద, నాగావళి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. వంశధార. గొట్ట ఆనకట్ట నిర్మించబడినటువంటి నది వంశధార నది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. పెన్నా నది ఈ క్రింది జిల్లాలలో ప్రవహిస్తున్నది. ఇందు సరికాని జవాబు ఉంటే గుర్తించండి అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో సరికాని దాన్ని గుర్తించాల్సింది ఉంటుంది అనమాట. ఆప్షన్స్ అనంతపురం, నెల్లూరు, కడప, చిత్తూరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. చిత్తూరు జిల్లా. పెన్నా నది ఈ క్రింది జిల్లాలలో ప్రవహిస్తున్నది. ఇందు సరికాని జవాబు ఉంటే గుర్తించండి అన్నారు కదా. ఇందులో సరికానిది ఏదంటే కనుక చిత్తూరు జిల్లా అనమాట. చిత్తూరు జిల్లాలో పెన్నా నది ప్రవహించదండి. అనంతపురం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాల్లో పెన్నా నది ప్రవహిస్తుందన్నమాట. సరికానిది చిత్తూరు జిల్లా. పాత జిల్లాల ప్రాతిపదికన చెప్తున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నది. ఆప్షన్స్ గుండ్లకమ్మ, పెన్నా, కృష్ణ, వంశధార. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. గుండ్లకమ్మ. ఆంధ్రప్రదేశ్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నది గుండ్లకమ్మ నది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది ఈ క్రింది వానిని వేరుపరచును. ఆప్షన్స్ కృష్ణా ప్రాంతం నుండి నల్గొండ ప్రాంతం, గుంటూరు ప్రాంతం నుండి కృష్ణా ప్రాంతం,
కర్నూలు ప్రాంతం నుండి గుంటూరు ప్రాంతం, కృష్ణా ప్రాంతం నుండి కర్నూలు ప్రాంతం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, గుంటూరు ప్రాంతం నుండి కృష్ణా ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది గుంటూరు ప్రాంతం నుండి కృష్ణా ప్రాంతానికి వేరుపరుస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో తరచుగా వరదలకు గురి అయ్యే ప్రాంతాలు. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో కరెక్ట్ దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఆప్షన్స్: పెన్నార్ డెల్టా ప్రాంతాలు, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాలు, ఉత్తర కోస్తా ప్రాంతాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు అనమాట ఆంధ్రప్రదేశ్లో తరచుగా వరదలకు గురయ్యే ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్. పోలవరం సమీపాన రామపాద సాగరం అనే పేరుతో ప్రాజెక్టు కట్టదగునని ఎవరు తెలిపారు? పోలవరం సమీపాన రామపాద సాగరం అను పేరుతో ప్రాజెక్టు కట్టదగునని ఎవరు తెలిపారు? ఆప్షన్స్: సర్ ఆర్థర్ కాటన్, డాక్టర్ కేఎల్ రావ్, సర్ షోంటి వెంకట రామూర్తి, గౌతమి ముని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సర్ షోంటి వెంకట రామూర్తి గారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రాలో వాణిజ్య ప్రాముఖ్యత గలదిగా ప్రసిద్ధి చెందిన అతి పొడవైన కాలువ ఏది? ఆప్షన్స్: కేసీ కెనాల్, బందరు కాలువ, ఏలూరు కాలువ, బంకింగ్హామ్ కాలువ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, బంకింగ్హామ్ కాలువ. ఆంధ్రాలో వాణిజ్య ప్రాముఖ్యత గలదిగా ప్రసిద్ధి చెందినటువంటి అతి పొడవైన కాలువ బంకింగ్హామ్ కాలువ. నెక్స్ట్ క్వశ్చన్. వీటిలో ఏది గోదావరికి ఉపనది కాదు? ఆప్షన్స్: ప్రవర, కోయినా, పూర్ణ, మానేరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కోయినా నది గోదావరికి ఉపనది కాదనమాట. ఇక్కడ ప్రవర, పూర్ణ, మానేరు నదులన్నీ కూడా గోదావరి నదికి ఉపనదులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సపరేట్గా కూడా క్వశ్చన్ అడగచ్చు. క్రింది వానిలో గోదావరి నదికి ఉపనది ఏది అనేసి క్వశ్చన్ అడగచ్చు. ప్రవర, పూర్ణ, మానేరులో ఏదో ఒక ఆప్షన్ ఉన్నా కానీ మీరు ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ జలపాతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది? ఆప్షన్స్: దూద్సాగర్ జలపాతం, తలకోన జలపాతం, కాళహస్తి జలపాతం, శివసముద్రము జలపాతం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, తలకోన జలపాతం. క్రింది వాటిలో ఏ జలపాతం ఆంధ్రప్రదేశ్లో ఉందంటే తలకోన జలపాతం అనమాట. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి తలకోన గురించి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తి అయ్యింది? ఆప్షన్స్: 1957, 1961, 1967, 1971. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1967వ సంవత్సరంలో నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టుకు గల మరో పేరు? ఆప్షన్స్: నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్, వైఎస్ రాజశేఖర రెడ్డి సాగర్ ప్రాజెక్ట్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి సాగర్ ప్రాజెక్ట్, దామోదరం సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్ అనమాట. శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టుకు గల మరో పేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చిత్రావతి నది దేనికి ఉపనది? ఆప్షన్స్: పెన్నా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పెన్నా నదికి ఉపనది అనమాట. చిత్రావతి నది పెన్నా నదికి ఉపనది. ఫ్రెండ్స్, ఇక వీటిలో మీరు ఎన్ని ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్స్ని గెస్ చేయగలిగారో కామెంట్లో అయితే తెలపండి. మీరు తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని వీలైనంత తొందరగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. కేవలం 2 రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.